మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆంధ్రజ్యోతి తీసుకుంటే నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది. మన హైదరాబాద్కు మరే నగరం సాటిరాదు. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు సాధిస్తాం. బీజేపీకి 3వ స్థానం. మోదీ కౌంట్ డౌన్ షురు. అయోధ్య భద్రాద్రికి తేడా లేదు. దేవుడితో రాజకీయాల. ప్రతిపక్షంలో 20 ఏళ్లు ఉన్న అనుభవంతో సుపరిపాలన అందిస్తా. దావోస్లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే మేడం ఇది అంటే నేను చూసిన వరకు కూడా నా ఒపీనియన్ ఏంటంటే, సో ఇప్పుడు కేసీఆర్ వచ్చిన ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న, సో రోషయ్య గారు కూడా చేసిండ్రు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చేసిండ్రు. అంటే 1994 అనుకుంటా మేబీ చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు 95. సో ఆ టైంలో హైటెక్ సిటీ అనేది ఒక చంద్రబాబు నాయుడు నిర్మించిండు. హైటెక్ సిటీ అనే దానికి ఒక పదాన్ని కానీ అక్కడ స్థలానికి ఒక ప్రాధాన్యత తీసుకొచ్చింది విశ్వంలో, అంటే ప్రపంచానికి మొత్తము దిస్ ఈజ్ హైటెక్ సిటీ అని చెప్పేసి చూపించింది ఒక చంద్రబాబు నాయుడు అని అందరికీ తెలిసిన విషయమే. సో ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా హైటెక్ సిటీ నేనే నిర్మించిన అని చెప్పేసి గతంలో అందరూ చెప్పుకుంటూ, ఇప్పుడు ఈయన కూడా మేబీ రేవంత్ రెడ్డి కూడా చెప్పుకుంటున్నాడు. అంటే ఇప్పుడు టీడీపీలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి వాళ్ళే ఇక్కడ అంటే గురువు నిర్మించిన దాన్ని శిష్యులే చెప్పుకొని తిరుగుతున్నారు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు శిష్యుడే, రేవంత్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆయన్నే. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే అందరికీ అంటే మేము ఇప్పుడు ఏదో టీడీపీ యాక్టివిస్ట్గా మేము చెప్పిన మాట కంటే కూడా నాయకుల్ని తయారు చేసే ఒక కర్మాగారం తెలుగుదేశం పార్టీ అండి. దానికి అంటే అది అందరికీ తెలిసిన విషయమే కదా జనరల్గా. సో మా దగ్గర నుంచి వెళ్ళిన నాయకులు ఇంత అంటే అక్కడతో దానికి బ్రేక్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంటే ధోని తెలంగాణకు సంబంధించిన దాన్నైనా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే బాబు గారు చేసిన డెవలప్మెంట్స్ని అక్కడికి బ్రేక్ పడేసి అవన్నీ కూలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటే అట్లీస్ట్ వీళ్ళు కొంతవరకు అంటే కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారు. కానీ తెలుగు ప్రజలందరికీ తెలుసండి నిజంగా దీనికి సృష్టికర్త ఎవరు. టెక్ బాబు అని కూడా ఒక పదం ఉంది. టెక్నాలజీ అంటేనే దానికి డెఫినేషన్ తెలుగు మనకి. అసలు ఆ 98 టైంలో అసలు ప్రతిదీ ఏదైనా సరే ఆయన అలా అని ఆయనకు ఒక హైటెక్ బాబు అనే ముద్ర వేయటమో లేకపోతే ఒట్టి హైటెక్ సిటీకి ముద్ర వేయటం అనేది కూడా నాకు కొంచెం ఎందుకంటే జన్మభూమి అనే కార్యక్రమాలతోటి తెలుగు ప్రజలందరికీ చేరువయ్యే కార్యక్రమం అంటే లైక్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో చేసుకుంటూ వచ్చారు. రోడ్లు వేసిన, రైతుల కోసం అని రైతు బజార్లు పెట్టిన, ఇవన్నీ కూడా ఆయన దగ్గర జరిగినాయి. సో అంటే టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి అనేది బాబు గారికి తెలిసినంతగా ఇంకెవరికి తెలీదు. దానికి డెఫినేషన్ అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ ఈరోజు అంటే దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు, ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు అనుకోవాలి. దానికి వీఆర్ సమ్వాట్ హ్యాపీ అండి. అది బ్రేక్ పడకుండా, ఎందుకంటే ఎప్పటికైనా సరే ఆ ముద్రలు అనేది ఉండటం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు రేపు వర్ధంతి, అన్నగారి వర్ధంతి ఉంది. సో అసలు నిజంగా తెలుగువాడికి అంటే ఆయన ఉన్నా లేకపోయినా తెలుగువాడికి రాజకీయం అనేది నేర్పిన మొట్టమొదటి గురువు ఎన్టీఆర్ గారు. సో ఈ మా ఖ్యాతి లైక్ ఆ మనుషులు ఉన్నా లేకపోయినా అది తెలుగువాడు బ్రతికున్నంత వరకు రివల్యూషనరీ చేంజెస్ ఏవైతే జరిగినాయో అవన్నీ తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి. ఆంధ్రజ్యోతి తీసుకుంటే నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది. మన హైదరాబాద్కు మరే నగరం సాటిరాదు. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు సాధిస్తాం. బీజేపీకి 3వ స్థానం. మోదీ కౌంట్ డౌన్ షురు. అయోధ్య భద్రాద్రికి తేడా లేదు. దేవుడితో రాజకీయాల. ప్రతిపక్షంలో 20 ఏళ్లు ఉన్న అనుభవంతో సుపరిపాలన అందిస్తా. దావోస్లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే మేడం ఇది అంటే నేను చూసిన వరకు కూడా నా ఒపీనియన్ ఏంటంటే, సో ఇప్పుడు కేసీఆర్ వచ్చిన ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న, సో రోషయ్య గారు కూడా చేసిండ్రు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చేసిండ్రు. అంటే 1994 అనుకుంటా మేబీ చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు 95. సో ఆ టైంలో హైటెక్ సిటీ అనేది ఒక చంద్రబాబు నాయుడు నిర్మించిండు.
హైటెక్ సిటీ అనే దానికి ఒక పదాన్ని కానీ అక్కడ స్థలానికి ఒక ప్రాధాన్యత తీసుకొచ్చింది ఆ, విశ్వంలో అంటే ప్రపంచానికి మొత్తము దిస్ ఈజ్ హైటెక్ సిటీ అని చెప్పేసి చూపించింది ఒక చంద్రబాబు నాయుడు అని అందరికీ తెలిసిన విషయమే. సో ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా హైటెక్ సిటీ నేనే నిర్మించిన అని చెప్పేసి ఈ గతంలో అందరూ చెప్పుకుంటారు. ఇప్పుడు ఈయన కూడా మేబీ రేవంత్ రెడ్డి కూడా చెప్పుకుంటున్నాడు. అంటే ఇప్పుడు టీడీపీలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి వాళ్ళే ఇక్కడ అంటే గురువు నిర్మించిన దాన్ని శిష్యులే చెప్పుకొని తిరుగుతున్నారు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు శిష్యుడే, రేవంత్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆయన్నే. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే అందరికీ అంటే మేము ఇప్పుడు ఏదో టీడీపీ యాక్టివిస్ట్గా మేము చెప్పిన మాట కంటే కూడా ఆ, నాయకుల్ని తయారు చేసే ఒక కర్మాగారం తెలుగుదేశం పార్టీ అండి. దానికి అంటే అది అందరికీ తెలిసిన విషయమే కదా జనరల్గా. సో మా దగ్గర నుంచి వెళ్ళిన నాయకులు ఇంత అంటే అక్కడతో దానికి బ్రేక్ పడి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంటే ధోని తెలంగాణకు సంబంధించిన దాన్నైనా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే బాబు గారు చేసిన డెవలప్మెంట్స్ని అక్కడికి బ్రేక్ పడేసి అవన్నీ కూలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటే అట్లీస్ట్ వీళ్ళు కొంతవరకు అంటే కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారు. కానీ తెలుగు ప్రజలందరికీ తెలుసండి నిజంగా దీనికి సృష్టికర్త ఎవరు. హైటెక్ టెక్ బాబు అని కూడా ఒక పదం ఉంది. టెక్నాలజీ అంటేనే దానికి డెఫినేషన్ తెలుగు మనకి. అసలు ఆ 98 టైంలో అసలు ప్రతిదీ ఏదైనా సరే ఆయన అలా అని ఆయనకు ఒక హైటెక్ బాబు అనే ముద్ర వేయటమో లేకపోతే ఒట్టి హైటెక్ సిటీకి ముద్ర వేయటం అనేది కూడా నాకు కొంచెం ఎందుకంటే జన్మభూమి అనే కార్యక్రమాలతోటి తెలుగు ప్రజలందరికీ చేరువయ్యే కార్యక్రమం అంటే లైక్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో చేసుకుంటూ వచ్చారు. రోడ్లు వేసిన, రైతుల కోసం అనే రైతు బజార్లు పెట్టిన, ఇవన్నీ కూడా ఆయన దగ్గర జరిగినాయి. సో అంటే టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి అనేది బాబు గారికి తెలిసినంతగా ఇంకెవరికి తెలీదు. దానికి డెఫినేషన్ అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ ఈరోజు అంటే దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు, ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు అనుకోవాలి. దానికి వీఆర్ సమ్వాట్ హ్యాపీ అండి. అది బ్రేక్ పడకుండా, ఎందుకంటే ఎప్పటికైనా సరే ఆ ముద్రలు అనేది ఉండటం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు రేపు వర్ధంతి, అన్నగారి వర్ధంతి ఉంది. సో అసలు నిజంగా తెలుగువాడికి అంటే ఆయన ఉన్నా లేకపోయినా తెలుగువాడికి రాజకీయం అనేది నేర్పిన మొట్టమొదటి గురువు ఎన్టీఆర్ గారు. సో ఈ మా ఖ్యాతి లైక్ ఆ మనుషులు ఉన్నా లేకపోయినా అది తెలుగువాడు బ్రతికున్నంత వరకు రివల్యూషనరీ చేంజెస్ ఏవైతే జరిగినాయో అవన్నీ తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి.